వైద్య విద్యార్థిని హత్యపై అనంతపురం నగరంలో మెడికోలు వైద్యులు నర్సింగ్ సిబ్బంది కథం తొక్కారు. కలకత్తా ఘటనకు నిరసనగా నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేసి నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టు రోడ్డు టవర్ క్లాక్ మీదుగా నిరసన ర్యాలీ సాగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ఉన్మాదిని ఉరి తీయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు అన్ని రకాలైన వైద్య సేవలు బంద్కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైద్యులు మెడికోలు మాట్లాడుతూ ఘటన జరిగి ఇప్పటికే 10 రోజులు కావస్తున్నా కనీసం నిందితులను అరెస్ట్ చేయలేదన్నారు. ఇప్పుడు ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించారని, ఇక నిందితుడిని ఎప్పుడు శిక్షిస్తారని ప్రశ్నించారు. దీనిపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని అప్పటి వరకు ఉద్యమిస్తామన్నారు. వైద్యులు సిబ్బంది భద్రత కోసం దేశవ్యాప్తంగా అమలయ్యేలా కఠినమైన సెంట్రల్ మెడికల్ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9వ తారీఖున కలకత్తాలోని పీజీ మెడికల్ కాలేజ్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది, గవర్నమెంట్ లో ఉంటారు కదండి. అలాంటి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేయడము, డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ మీద. మీరందరూ ఏమంటారు? ఆడవాళ్ళు డ్రెస్సులు బాగా వేసుకోండి, ఒంటరిగా తిరగద్దు, మీకు ఇంకా రక్షణ లేదు అంటున్నారు కదా. కానీ వందల మంది డాక్టర్స్, సిస్టర్స్, పారామెడికల్ స్టాఫ్, పేషెంట్స్ ఇంత మంది ఉన్న దగ్గర కూడా మాకు రక్షణ లేకుండా పోతుంది. ఇంకెక్కడ రక్షణ కల్పిస్తారు? ఎన్ని ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒక నిర్భయ అన్నారు, ఒక దిశ అన్నారు, ఒక కాశ్మీర్ లో ఒకటి జరిగింది, మన మణిపూర్ లో బట్టలు లేకుండా. అంటే ఆట బొమ్మలాగా కనిపిస్తున్నామా ఆడవాళ్ళంటే? ఒక చిన్న పిల్ల 3 నెలల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళు వచ్చిన ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. మేము కూడా మీలాంటి మనుషులమే కదా, మీతో పాటు మేము చదువుకొని మీతో పాటు దేశ రక్షణ కోసం మేము కూడా పోరాడుతూ ఉన్నాం కదా. మాకు రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాము, మాకు బాగా స్వాతంత్రం వచ్చిందని, కానీ మాకు ఎక్కడ రక్షణ లేదు. అమ్మాయికి జరిగింది అన్యాయమే. అన్యాయం జరిగిన వాడు చాలా నవ్వుతూ బయటకు వచ్చి నేనే చేశాను, నన్ను ఉరి తీయండి అని అన్నా కూడా లేదు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వాడిని ఎటువంటి శిక్ష వేయకుండా వాడిని వదిలేశారు. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం అనేది మాకు ఎంతో సంతోషకరమైన విషయము. కానీ వాడిని శిక్షించి వెనక ఎవరున్నారో వాళ్ళను కూడా బయటకు తీసి వాళ్ళను కూడా శిక్షించండి. నా పేరు లీలా మోనికా, 3rd ఇయర్ పీజీ అనస్థీషియా. ఈ రోజు మేము ఈ ప్రొటెస్ట్ అనేది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన సంఘటనకి మేము మద్దతు తెలుపుతూ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాము. అసలు మనం పనిచేసే చోటే మనకు రక్షణ లేకపోతే ఇంకెక్కడి నుంచి రక్షణ వస్తుంది? మేము ఇక్కడ కేవలం డాక్టర్స్ తరపునే ప్రొటెస్ట్ చేయట్లేదు. ఒక మహిళగా తను పనిచేసే చోట తనకు రక్షణ లేకపోతే ఎలా? మనకు రక్షణ కలగాలి. మనం పనిచేసే చోటే మనకు రక్షణ కలగాలి అంటే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. జస్ట్ ఊరికి యాక్ట్స్ వస్తే సరిపోదు, అవి మనకు అమల్లో జరగాలి. ఆ అమల్లోకి రావాలని చెప్పి చట్టం మన వాయిస్ వినాలని చెప్పి మేము ఇక్కడ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము దయచేసి ఎవరైతే మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారో, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మా వాయిస్ అనేది రీచ్ అవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. We want justice.